మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఇవాళ పిఎస్ఎల్విసి 59 రాకెట్ ప్రయోగం జరగనుంది. సాయంత్రం 4:08 సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగం జరగనుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబో-3 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో వోకల్టర్ శాటిలైట్ కరోనా 2 ఉపగ్రహాలకు సంబంధించి ఒకే లైన్లో ఏర్పాటు చేశారు. సూర్యుడిపై పరిశోధనలకు ప్రోబో-3 ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఇవాళ పిఎస్ఎల్విసి 59 రాకెట్ ప్రయోగం జరగనుంది. సాయంత్రం 4:08 సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగం జరగనుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబో-3 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇందులో ఓ కల్చర్ శాటిలైట్ కరోనా గ్రాస్ శాటిలైట్ అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ 2 ఉపగ్రహాలు ఒకే లైన్లో ఏర్పాటు చేశారు. సూర్యుడిపై పరిశోధనలకు ప్రోబో-3 ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? శ్రీధర్ రెడ్డి, రైట్. ఓ కల్టర్ శాటిలైట్ కరోనా గ్రాస్ శాటిలైట్ అనే 2 ఉపగ్రహాలను పంపించనున్నారు. ఈ 2 ఉపగ్రహాలు ఒకే లైన్లో ఏర్పాటు చేశారు. సూర్యుడిపై పరిశోధనలకు ప్రోబో-3 ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ఇక్కడ మనకు ఇస్రో ఒక కీర్తి పతాకను వాణిజ్య విపణిలో ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ప్రయోగాల్లో ఇస్రో ప్రయోగాల పరంపరలో ఇది ఒక చిన్న ప్రయోగం అయినప్పటికీ కూడా వాణిజ్య విపణిలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొంత అవరోధం ఏర్పడినప్పటికీ కూడా వేగంగా అధిగమించి ఈరోజు ఈ పిఎస్ఎల్వి C-59 ఉపగ్రహం ద్వారా విదేశీ ఉపగ్రహాలు ఐరోపాకు చెందిన పోబ్రోలో 2 ఉపగ్రహాలను దాదాపుగా 550 కేజీలున్న ఉపగ్రహాలను ఈరోజు నింగిలోకి తీసుకుపోతా ఉంది ఈ రాకెట్. పిఎస్ఎల్వి అంటే ఇస్రోకు ఒక నంపిన బంటు. ప్రయోగాల పరంపరలో విజయ పదంలో తీసుకువెళ్లే పిఎస్ఎల్వి ర్యాకెట్ ను ఇక్కడ అనేక మార్పులతో అనేక సాంకేతిక పరమైన అభివృద్ధితో ఇక్కడ దాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. దీనికి శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా పిఎస్ఎల్వి 59 ఈ రోజు నింగికి దూసుకుపోతా ఉంది. ఇది ఒక వాణిజ్య విపణిలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. ఇక్కడ వాణిజ్య విపణిలో దాదాపుగా ఇక్కడ మనం చూసినట్టయితే అంతరిక్ష అధ్యయనమే ఇంతవరకు సాగింది. దాదాపుగా ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నప్పుడు కూడా అంతరిక్ష అధ్యయనం మీదనే మనం భారతదేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వారు నాటిన మొక్క ఈరోజు మహావృక్షంగా అయినట్టు ఈరోజు వాణిజ్య విపణిలో కూడా ఈరోజు అంతరిక్ష ఉపగ్రహాల ద్వారా భారతదేశానికి రాబడి వచ్చే ఇది ప్రయోగాలు ఇక్కడ విజయవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు పిఎస్ఎల్వి C-59 వాహక నౌక ఈరోజు 2 విదేశీ ఉపగ్రహాలతో పాటు
భారత సూక్ష్మ ఉపగ్రహాలు కూడా కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ రోజు కౌంట్ డౌన్ ఇక సాయంత్రం 4:08 కౌంట్ డౌన్ ముగిసి వాహక నౌక నింగికి దూసుకుపోనుంది. ఈ విజయ లక్ష్యం వైపు దూసుకుపోయే ఈ క్షణాల వైపు ఆ శాస్త్రవేత్తలు అంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మన ఇస్రో ప్రయోగాల పరంపరలో శాస్త్రవేత్తల సామర్థ్యంలో ఇది ఒక వాళ్ళకి సులభతరమైన ప్రయోగం అయినప్పటికీ కూడా ఏ అంశాన్ని కూడా వీళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి ఒక ఛాలెంజింగ్ కూడా దాదాపుగా ఈ నవంబర్ డిసెంబర్ లో చేసే ప్రయోగాలకు వాతావరణ పరిస్థితుల నుంచి ఒక ఛాలెంజింగ్ ఎదురవుతుంది. గతంలో కూడా ఇలాంటి నేపథ్యంలో ప్రయోగాలను నిలిపి వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వాహక నౌక దూసుకువెళ్లేదానికి సూలూరుపేట నుంచి సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దూసుకువెళ్లేదానికి కూడా సిద్ధంగా ఉంది. అన్ని కౌంట్ డౌన్ విజయవంతంగా నడుస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు నిర్దేశించిన 4:08 ఈ రోజు సాయంత్రం వాహక నౌక ఈ 2 వేరేసి ఉపగ్రహాలతో నింగికి దూసుకుపోనుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి.